రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేదలపై పగబట్టారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. హైకోర్టు ఉత్తర్వులు లెక్క చేయకుండా పేదల ఇల్లు కూల్ చేయించారని ఆరోపించారు. 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి నోటీసులు కూడా ఇవ్వకుండా ఇల్లు కూల్ చేయడం దారుణమన్నారు. దీని వెనుక కోర్టులు వ్యవస్థలు తప్పుదారి పట్టించే ఒక మోసగాడు ఉన్నారని తెలిపారు. టీడీపీ మంత్రులు లోకేష్, సీఎం చంద్రబాబు లాంటి వ్యక్తులను ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు. అనంతపురం పట్టణము సరిహద్దులో కళ్యాణదుర్గం రోడ్లో రాజా హోటల్ ఎదురుగా పాపంపేట పొలంలో సర్వే నంబర్ 106లో దాదాపుగా 68 సెంట్లలో 45 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి దాదాపుగా 20 కుటుంబాలను చట్టవిరుద్ధంగా హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఎటువంటి సర్వే లేకుండా, ఎటువంటి నోటీసులు లేకుండా వారి భవనాలను కూల్చేసి ఎవిక్షన్ చేయడం జరిగింది. ఇది ఎంత ఘోరమంటే, నాకు తెలిసినంత వరకు అనంతపురం పట్టణంలో కానీ, అనంతపురం పట్టణ సరిహద్దుల్లో కానీ ఇంత దుర్మార్గంగా 150 మంది పోలీసులను తీసుకొచ్చి, ప్రైవేట్ సైన్యాన్ని మోహరించి, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ మూకమ్మడిగా